జీవితంలో ఓడిపోయిన మమ్మల్ని చూసి వీళ్ళే మా తల్లిదండ్రులు అని చెప్పుకునే పరిస్థితి నా పాపకి రాకూడదు. పాపని ధైర్యంగా పెంచండి. సమస్యల్ని సవాళ్ళని ఎదుర్కొనే స్థాయికి తీసుకువెళ్ళండి. మీ పెంపకంలో తను బాగా కఠినంగా మారాలి. ఎలాంటి పరిస్థితులైనా తను ఎదుర్కోగల ధైర్యవంతురాలు కావాలి. అంతా మీ చేతుల్లోనే ఉందత్తయ్య. అమ్మా, నువ్వలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది. దయచేసి అలా అనుకో. అత్తయ్య, ఇప్పుడు మీరు మాటలకే బాధపడుతున్నారు. ఇప్పుడు కోర్టులో రాబోయే తీర్పు వింటే మీరేమైపోతారో. అందుకే మీరు కోర్టుకు కూడా రాకండి అత్తయ్య. అదేంటి, నేను కోర్టుకు రాకుండా ఎలా? మీరు వచ్చినా గానీ అక్కడ జరిగేది చూసి తట్టుకోలేరు. నేను కూడా అట్నుంచి అటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీరు పాపతో ఇక్కడే ఉండండి. అది కాదు చంద్రిక. తీసుకోండి అత్తయ్య. చంద్రిక, దయచేసి రాకండి. అది కాదమ్మా. ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి. నేను వెళ్తున్నాను. చంద్రిక, అలా అనుకో. వెళ్ళొస్తాను అని చెప్పు. వెళ్ళొస్తాను అని నమ్మకం ఉంటే ఆ మాట చెప్పేదాన్ని అత్తయ్య. తిరిగి రావటం అనేది ఉండదని నా మనసుకు తెలుసు. తెలిసి నేను అబద్ధం చెప్పలేను అత్తయ్య. నువ్వు కావాలనుకుంటే కోట్ల రూపాయల ఆస్తి నీ కాళ్ల ముందుంటుంది. ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? నేను చెప్తుంది నిజమే. ఇప్పుడు ఈ కేసు గెలిస్తే నీకు లాయర్ వృత్తి దూరం అవుతుంది. నాకు మాత్రం కోట్ల రూపాయల ఆస్తి కలిసొస్తుంది. ఆ ఆస్తి అంతా ఎవరికి చెప్పు? నీకు కదా. మనిద్దరం పెళ్లి చేసుకుంటే నా పూర్తి ఆస్తి అంతా నీదే కదా. నీకింకా బుద్ధి రాలేదు కదా. చీ కొట్టినా చెంపదెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి అదే ప్రపోజల్ పెడుతున్నావు. చూడు, మనం కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. మనకు కావాల్సింది సాధించుకోవడానికి అవసరమైతే కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, చెంపదెబ్బలు తిన్నా పర్వాలేదు. నాకు కావాల్సింది నువ్వు. నీకోసం నేను ఎంత కాలమైనా ఎదురుచూస్తాను, ఎన్ని అవమానాలనైనా పడతాను. కానీ నా ప్రయత్నం మాత్రం నేను ఆపను. నువ్వు చీ అన్నా తూ అన్నా నేనేం పెద్ద పట్టించుకోను. ఎందుకంటే ఏ రోజుకైనా నువ్వు నా సొంతమవుతావనే నమ్మకం నాకుంది కాబట్టి. నిన్ను ఇప్పటి వరకు చెంప దెబ్బతో సరిపెట్టాను. ఈసారి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మర్యాదగా బయటికి వెళ్ళు. చూడు, ఒకప్పుడు నేను ప్రపోజల్ పెడితే నన్ను కాదని కౌశిక్ని ప్రేమించావు. ఆ కౌశిక్ గాడు నీకు హ్యాండ్ ఇచ్చి ఎవరినో చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే కౌశిక్ కేసు టేకప్ చేసి మళ్ళీ ఓడిపోతున్నావు. కౌశిక్ అనే పదమే నీ జీవితంలో అచ్చిరాలేదు వైశాలి. ఈరోజు కేవలం కౌశిక్కి సహాయం చేయడానికి వచ్చి ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయారో రేపు నీ పరిస్థితి అంతే. కాబట్టి కౌశిక్ అనే పేరుని నీ జీవితంలోంచి తుడిచేయి. ఇప్పుడు రాబోయే ఆస్తి మొత్తం నీ పేరునే రాస్తాను. మనిద్దరం సంతోషంగా ఉందాం. ముందు బయటికి పోరా. పోరా బయటికి. వైశాలి, వదులు. గెట్ అవుట్. చంద్రిక, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తనతో మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. ఏమండి? చంద్రిక, పాపం తీసుకురాలేదా? అవును, అమ్మేది? పోనీలే, ఒక రకంగా వాళ్ళు రాకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇక్కడొచ్చే తీర్పుని చూసి వాళ్ళు ఎంత బాధపడతారో నేను అర్థం చేసుకోగలను. అమ్మ అసలే తట్టుకోలేదు. దానికన్నా అమ్మ ఇక్కడ ఉండకపోవడమే మంచిది. కాకపోతే పాపని మాత్రం తీసుకొని రావాల్సింది.
కనీసం ఆఖరిసారైనా చూసుకునేవాడిని కదా. ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు అలా అంటున్నారు? నేననేది నిజమే చంద్రిక. అక్కడ లోపల ఏం జరుగుతుందో అనేది మనకి తెలుసు. మనం నిరూపించడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. కనీసం నువ్వైనా నువ్వు చెప్పిందంత అబద్ధం, కేవలం నన్ను కాపాడుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్పావు అని కోర్టులో ఒప్పుకో. ఎందుకండి? ఎందుకేంటి? కనీసం నేను దూరమైనా పాపకి నువ్వైనా తోడుగా ఉంటావు. మనిద్దరం దూరం అయితే పాప ఏమైపోతుంది? అమ్మ తట్టుకోలేదు. అమ్మకి కనీసం నువ్వు పక్కనుంటే చిన్న కనీసం మానసికమైన ధైర్యాన్ని ఇచ్చిన దాని అవుతావు. అందుకే అది అబద్ధం అని ఒప్పుకో. లేదండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే మీకు శిక్ష పడితే నాకు పడ్డట్టే. ఆ శిక్ష నేను కూడా అనుభవించాలి. మీరు లేకుండా నేను ఉండలేను. మీతో పాటే నేను. చూడు చంద్రిక, నీకు నా మీదున్న ప్రేమ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. కానీ నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. నేను చెయ్యని పాపానికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్నాను. నువ్వు కూడా నా వల్ల శిక్ష అనుభవించడం నాకు ఇష్టం లేదు చంద్రిక. నేను చూస్తూ ఊరుకోలేను. ప్లీజ్, నువ్వు కోర్టులో తప్పు చేయలేదని ఒప్పుకో. లేదండి, మీకు ఉరి శిక్ష కాదు, కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడడానికైనా నేను నా ప్రయత్నం చేస్తాను. కానీ నా కళ్ళ ముందు మీరు కనిపిస్తే చాలండి. జైల్లో ఉన్నారు అనే ఒక తృప్తితోనైనా బతుకుతాము. ఏందబ్బే, ఆఖరిసారిగా పెండ్లానికి మంచి చెడులు చెప్తా ఉండావా? బాగా చెప్పుకో. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఇంటికి పోయేది లేదు. మీ వాళ్ళని అసలు చూసేదిలే, అంతా అయిపోయింది. నీకు ఉరిశిక్ష పడ్డానికి అంత ఏర్పాట్లు చేసుండానప్పా. చూసిన వరుద్రని మొగుడు పెన్లం ఎట్లా ఏడుస్తా ఉండారో, నా ఊరొచ్చి నా మీదనే గెలుద్దామని అనుకుండావా? అది జరిగే పనేనా? నా సంగతి నీకు బాగా తెలుసు కూడా నాతోనే పెట్టుకుండావు భరత్. దానికి శిక్ష అనుభవించబోతా ఉండావు. ఎన్ని దినాలు ఈ ఆస్తి కోసం నేను కాసుకొనుండానో తెలుసునా? అట్లాంటిది నువ్వొచ్చి మొత్తం నా ఆలోచనలు, నా ప్లాన్లన్నీ నాశనం చేస్తా ఉంటే నేను చూస్తా ఊరుకుంటానా? నీకు నీ పెన్లానికి కోర్టులో ఎట్లాడాలో మాత్రమే తెలుసు. మాకు కోర్టు బయట ఏం చేయాలో తెలుసు. తెలిసినది కదా నేనంటే ఏంటో. రండి, లోపలికి రండి. లోపల నీకోసం తీర్పు చెప్పడానికి జడ్జి గారు సిద్ధంగా ఉండారు. రండి.